హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే డిసెంబర్ 31 జాన్ 1 అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా డిసెంబర్ 31 ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ చేయడము. ఇంకా ఆ రోజు మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ముందు కార్ పార్కింగ్ దగ్గర మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఉజ్వల్, ఖుషి, నేను ముగ్గురం వాటర్తో ఆడుకుంటూ సరదాగా ఇలా హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్లీ ముగ్గు కూడా పెట్టేస్తున్నాను. వీధిలో నైటే వేసేస్తున్నాను. మార్నింగ్ అయితే చలికి వేయలేము అనేసని ఇంకా నైటే వేస్తున్నాను. ఇంకా తను మా పక్కింట్లో ఉంటుందన్నమాట ఆంటీ. ఇంకా తను వచ్చారు, మాట్లాడుతూ వేస్తున్నాను. ఇక్కడ లైటింగ్ సరిపోలేదు, అందుకని ఫోన్లో ఫ్లాష్ వేసుకొని మరీ వేస్తున్నాను. అస్సలు అవ్వలేదండి. అసలు నడుము పడిపోయింది మొత్తం వేసేకుంది. ఒకేసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడము, కార్ పార్కింగ్ దగ్గర క్లీన్ చేసుకోవడం, ఈ వీధిలో మొత్తం ఇదంతా వాకిలంతా కడగడం అస్సలు అవ్వలేదు. పిల్లలు హెల్ప్ చేసుకున్నా కూడా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఫైనలీ ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ముగ్గులన్నీ పెట్టేశాను. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మోహన కూడా షాప్ దగ్గర నుంచి వచ్చేసాడు. ఇంకా అందరం కలిసి డిన్నర్ అంతా చేసేసాము. చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను రెడీ చేసి కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాను. మేము ఐస్ క్రీమ్ కేక్ తీసుకుందాము అనుకున్నాము. అందుకనేసి అని లేట్గా వెళ్తున్నాము. కట్ చేసి ముందు తెచ్చుకుంటే బాగుంటుందని, లేకపోతే అది కరిగిపోతుంది. అందుకనేసి అని లేట్గా వెళ్తున్నాం. మేబీ 10:30 అలా అవుతుంది అనమాట టైము. ఇది కెల్విన్ స్కేల్ అనేసి అని మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. అన్నమయ్య సర్కిల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటుంది. న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఇంక అందుకనేసి అని ఇక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడ ఇవే అండి కేక్ మోడల్స్. దీంట్లో నేను రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాను. అది నచ్చింది నాకు, ఖుషికి. ఇంకా వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ లోపల మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము, నేను ఖుషి. ఇంకా ఫైనల్లీ కేక్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక బేకరీ దగ్గర ఆగాము. ఎందుకంటే క్యాండిల్, స్నో స్ప్రేస్ తీసుకోవాలి. అందుకనేసి అని ఇంక ఇక్కడ బేకరీ దగ్గర ఆగి మాకేమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. ఫైనల్లీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇదే అన్నమాట కేక్. చాలా బాగుందండి చూడ్డానికి. చూపిస్తానులేండి నెక్స్ట్. ఇంక ఇక్కడ మేము ఇంట్లో కట్ చేయడం లేదనమాట. కేక్ షాప్ దగ్గర వెళ్ళి కట్ చేద్దాము అని వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలంతా అక్కడే ఉన్నారు. సురేష్ అన్న, తులసి, పనిచేసే పిల్లలంతా. ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాము అనేసి అని మా షాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఫైనల్లీ వచ్చేసామన్నమాట షాప్ దగ్గరికి. చూడండి ఏం అల్లరి చేస్తున్నారో అందరూ. ముందర షాప్ ముందర కేక్ పెట్టి లైట్ వస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా, హ్యాపీ న్యూ ఇయర్. అదా హ్యాపీ న్యూ ఇయర్. చూశారు కదండి, ఈ విధంగా అరుపులు, కేకలతో మా న్యూ ఇయర్ స్టార్ట్ అయిందనమాట. ఇంకెక్కడ ఖుషి కేక్ కట్ చేస్తూ ఉంది. ఇది ఐస్ క్రీమ్ కూల్ కేక్ అండి. సూపర్గా ఉండింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఇంకెక్కడ కేక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అందరికీ. ఈ విధంగా అందరితో కలిసి న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఫోటోషూట్ అనమాట. ఫైనలీ మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అందరము బయలుదేరేస్తున్నాము. తులసి, సురేష్ అన్న అందరూ బయలుదేరేస్తున్నారు. ఇంకా మేము కూడా బయలుదేరేస్తున్నాము. ఫైనలీ ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే ఇంటికైతే కాదు, రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఖుషి అయితే అస్సలు ఒప్పుకోలేదు. బిర్యానీ కావాలంట. అప్పటికే టైము 12 అయిపోయింది, 1 కూడా అవుతా ఉంది. ఈ టైంలో ఎక్కడ ఉంటుందమ్మా అంటే అస్సలు వినలేదు. ఇంక దానికోసమని వెళ్తూ ఉన్నాము. ఉంటే తినిపిస్తాను, లేకపోతే లేదు, గమ్మున ఇంటికి వచ్చేద్దాము అని అన్నాడు మోహన. ఇంక అందుకని సరదాగా అట్లా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసారా అప్పుడే గొడవ అనమాట. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గొడవ వేసుకుంటా ఉన్నారు ఆ టైంలో. ఇంక అన్నీ సెర్చ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అన్నీ క్లోజింగ్లో ఉన్నాయన్నమాట. ఖుషి అస్సలు ఒప్పుకోలేదు.
చెప్తే కూడా వినలేదు. నాకు ఖచ్చితంగా బిర్యానీ కావాలి, నేను తినాలి ఇప్పుడు అనేసి అనింది. ఇంకా అందుకనేసని ఇంకా తిరుమల బైపాస్ రోడ్కి వచ్చాము. ఇక్కడ ఏదన్నా ఉంటాయేమో, ఎందుకంటే న్యూ ఇయర్ కదా, లేట్ నైట్ కూడా ఓపెన్ చేసి ఉంటారు అనేసి చూడడానికి వెళ్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారండి, ఫుల్గా బందోబస్తు. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్దాము అని అంటే బ్యాన్ చేసేస్తున్నారు ఆ రోజు. అందరూ కేక్ కటింగ్స్ అవన్నీ రోడ్డు మీద చేస్తారు, అందరికి డిస్టర్బ్ ఉంటుందని అసలు అలోనే లేకుండా ఉంది ఫ్లైఓవర్ మీద. ఇదంతా తిరుమల బైపాస్ రోడ్ అనమాట. నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి, ఫ్లైఓవర్ కింద లైటింగ్స్ అవన్నీ. ఫైనలీ ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్లో ఉంది, స్పైసీ అని ఫ్యామిలీ రెస్టారెంట్. దీని రివ్యూస్ చూసాము, చాలా బాగున్నాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే అది కూడా క్లోజ్ అయిపోయి ఉంటుందంట. లాస్ట్ మే బాగా నచ్చింది నాకైతే ఈ రెస్టారెంట్. డెకరేషన్ కానీ యాంబియన్స్ కానీ సింప్లీ సూపర్గా ఉన్నిందనమాట. ఇక్కడ బాగా చేస్తారంట సెలబ్రేషన్ కూడా న్యూ ఇయర్కి అవన్నీ. ఇంకా లేట్ నైట్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. ఇది అండర్ గ్రౌండ్లో కూడా ఉందన్నమాట సిట్టింగ్. మేము అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అంట. క్యాప్షన్ బాగా నచ్చింది, గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అంట. బాగుంది. ఇది లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్కి రావడం మేము. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ లానే ఉంది. అట్మాస్ఫియర్ కానీ సిట్టింగ్ కానీ ఒక ఫ్యామిలీకి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సెట్ చేస్తున్నారు. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది, క్లీన్నెస్ మెయింటెన్స్ అంతా. ఇంక ఇక్కడ నాకు ఈ ఫిషర్ ట్యాంక్ చూశానండి, చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నింది, సేమ్ ఇలానే ఉన్నింది, కానీ ఒక్క చేప కూడా బతకడం లేదండి అనేసి మేము పక్కన పెట్టేసాము వాడకుండానే. ఇంకా అది చూసి ఇలా గుర్తొచ్చిందనమాట. చాలా బాగా అనిపించినాయి ఈ చేపలు ఇవన్నీ. అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. ఫైనల్లీ ఇక్కడ మేము వెయిటింగ్ అనమాట మా ఆర్డర్ కోసము. ఇది మెనూ అయితే ఇవి ఇచ్చారు. మెనూలో కూడా ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్స్ కూడా చాలా కొత్తవి బాగున్నాయి, చాలా బడ్జెట్లోనే ఉన్నాయి. అందరికీ యూజ్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను క్లియర్గా. ఇది తిరుమల బైపాస్ రోడ్లో ఉంటుంది. చాలా బాగుందన్నమాట. స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్. మీరు తిరుపతిలో ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్ అయితే ఆసమ్ అండి, సూపర్గా ఉన్నింది. బిర్యానీ అయితే చాలా బాగుంది, రైస్ కూడా. మేము లేట్ నైట్ వచ్చినా కూడా చాలా బాగుంది చికెన్ కానీ రైస్ కానీ అయితే. అందుకని నేను పదే చెప్తున్నాను, మీరు ఆ ఏరియాలో ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తిరుపతిలో ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనలీ మేమైతే సాధించేసాము బిర్యానీని అయితే. ఖుషి పుణ్యమా అని తింటూ ఉన్నాము హ్యాపీగా. ఫైనలీ మా లేట్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్గా స్టార్ట్ అయిందనమాట న్యూ ఇయర్ అయితే. ఒక మంచి ఫుడ్తో అని చెప్పచ్చు, అంత బాగుండిందనమాట బిర్యానీ అయితే. ఇక్కడ చూసారా, ఇవి నేను ఇంటికి ఎత్తుకొచ్చేస్తున్నాను. ఇది నాకు భలే పిచ్చండి, నేను చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను, ఇవంటే నాకు చాలా ఇష్టము అనేసని. అందుకనేసని ఇట్లా పేపర్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని తీసుకొస్తూ ఉన్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే భలే ఇష్టం అలా తీసుకోవడము అంటే. ఫైనలీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఎంత నిర్మానుష్యంగా ఉంది చూడండి రోడ్డు అయితే, అసలు ట్రాఫిక్కే లేదనమాట. అసలు సందడే లేదు న్యూ ఇయర్ సెలబ్రేషను. ఎందుకంటే ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారనమాట. అందరిని ఎవరిని ఎక్కువ తిరగనీయడం లేదు. బైక్లో 2 కన్నా 3 కన్నా ఉంటే అస్సలు ఒప్పుకోవడం లేదు, కొడతా ఉన్నారు ఈ టైంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని. అందువల్ల అందరూ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినారనమాట. 12:30 తర్వాత ఎవ్వరూ కనపడలేదు రోడ్డు పైన. ఫైనలీ మేము ఇంటికైతే వచ్చేసాము. మా జిన్నోడు ఏం చేస్తున్నాడు చూడండి, ఎట్లా గమ్మనే ఉంది. ఇంకా దాన్ని ఔటింగ్ అని బయట తీసుకొని వచ్చినాము, కొంతసేపు అలా తిప్పుదాము అనేసని. ఇక్కడ చూసారా మంచు ఎట్లుందో, బండి మీదంతా మంచే అనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లేట్ నైట్లో మా ఏరియా ఎలా ఉంటుందా అనేసి ఒకసారి అలా చూపిస్తున్నాను. అప్పుడు టైం 2 అనమాట. మా జిన్నోడికి అప్పుడు వాష్రూమ్ ఎలా అనిపించింది, ఇంకా బయట తీసుకొచ్చినాము. నాకు తోడుగా ఉజ్వల్ అనమాట. ఇంకా ఇలా జరిగిందనమాట 31st నైట్. ఇది జనవరి 1. ఇంక ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి కొంచెము హెడ్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను, తలస్నానం చేద్దాము అనేసని. ఇక్కడ
ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను మామా ఎర్త్ ఆనియన్ ఆయిల్ అప్లై చేసుకుంటానండి. నాకు బాగా సెట్ అయింది మామా ఎర్త్ ప్రోడక్ట్ హెయిర్కి అయితే. ఇంకా అది అప్లై చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఉజ్వల్ని షాప్కి పంపిస్తున్నాను, ప్రొవిజన్ షాప్కి. నాకు కొన్ని కావాలి, అవి తెచ్చిమని అనేసని. ఈ లోపల నేను కూడా వెళ్తాను అన్నకి అనేసని ఖుషి కూడా వెళ్తుంది. మెల్లిగా వెళ్ళరా, ఫాస్ట్గా వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాను ఇక్కడ అరుస్తూ నేను. ఇంక ఇక్కడ మోహన మార్కెట్ నుంచి వస్తూ పాయ మటన్ తీసుకొచ్చినాడనమాట. అవి చెయ్యి అనేసని ఇంకా మటన్ అవి చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వడ కోసమని పప్పు నానబెట్టాను, ఉద్దిపప్పు. ఇంకా చట్నీ కోసం అనేసని పప్పులు వేయించి పెట్టేశాను. ఇంకా టిఫిన్కి పిండి తీసి కూడా పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇంక ఇక్కడ పాయ చేద్దాము అనేసని ఫస్ట్ పాయ చేస్తున్నాను అనమాట. పాయ అంటే తెలుసు కదండి, కాళ్ళు. ఇంకా దాన్ని తీసుకొచ్చినారు, చాలా బాగున్నాయి, నీట్గా క్లీన్ చేసి ఇచ్చినారు. జస్ట్ మనం ఒక 2 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది మటన్ అనమాట. మటన్ ఫ్రై లాగా చేద్దాము అనేసని చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఆ లోపల ఉజ్వల్ ఖుషి స్నానం చేసేసారు, వాళ్ళని దీపం పెట్టేయమని చెప్పాను. ఇంకా పాయ నేను కుక్కర్లో వేశాను, అది బాయిల్ అవుతూ ఉంది. ఈ లోపల వీళ్ళకి టిఫిన్ పెట్టి చేద్దాము అనేసని దోశ పోస్తూ ఉన్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఉజ్వల్, హ్యాపీ న్యూ ఇయర్. అది ఎప్పుడు అయిపోయిందా? ఈరోజేరా హ్యాపీ న్యూ ఇయర్. ఎదవా, 12 గంటలకు స్టార్ట్ అయింది న్యూ ఇయర్, ఫైనలీ వీళ్ళకి టిఫిన్ అంతా పెట్టించేసిన తర్వాత నెక్స్ట్ నేను వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఒకేసారి వంట అంతా కంప్లీట్ చేసేసి మనం ఫ్రెష్ అప్ అయిపోదాము అనేసని వడలు కూడా వేసేసాను. నెక్స్ట్ మటన్ కర్రీ చేసేసాను, రసం కూడా పెట్టేశాను, పాయ కూడా చేసేసాను. సూపర్గా కుదిరాయండి వంటలు అయితే, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇదే అనమాట పాయ, ఇవి వడలు. నెక్స్ట్ రైస్ కూడా చేసేసాను. ఫైనలీ వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని వంట చేసిన సామాన్లు ఉంటే ఇంకా అవి కడిగి పెట్టేసి ఒకేసారి స్నానం చేసేద్దాము అనేసని సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తే మోహన అయితే నిద్రపోతూ ఉన్నాడు, ఉజ్వల్ ఖుషి అయితే ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. డాడీని డిస్టర్బ్ చేయకుండా అరవకుండా ఆడుకోండిరా అని చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. అప్పటికే టైము 11 అయిందనమాట. ఈ టాపే అండి నేను దీపావళిలో తీసుకున్నానని చెప్పాను కదా, 2 tops. దాంట్లో ఇదనమాట ఇదొకటి. ఇంకా ఆ రోజు వేసుకున్నాను నేను ఈ టాప్, నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడ నేను టిఫిన్ పెట్టుకొని తింటున్నాను, వడ మటన్. మటన్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకని మటన్ పెట్టుకొని తింటూ ఉన్నాను. దాని తర్వాత నేనేం షూట్ చేయలేదండి, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి గమ్మనే పడుకునేసాను ఈవినింగ్ వరకు. ఇంక ఇది ఈవినింగ్ 6 o'clockకి అనమాట. ఇంక లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మొహం కడుక్కొని దీపం పెట్టుకొని ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి టౌన్కి వెళ్తున్నాము అనమాట. ఎందుకంటే ఖుషి వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే ఉంది, తను ఇన్వైట్ చేసింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, బైరాపట్టిలోనే అనమాట. ఇంకా వెళ్తూ బేకరీ దగ్గర ఆగాము, వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్దాము చాక్లెట్స్ అనేసని వచ్చామన్నమాట. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. ఇంకా తనకి కాల్ చేస్తూ ఉంది కిందకి రమ్మని అనేసని. ఇంకా తన్ని ఖుషిని వదిలిపెట్టేసి ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి బట్టలు ఐరన్వి తెచ్చిపెట్టున్నారు, ఇంకా అవన్నీ మడత పెట్టి లోపల పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఖుషిని అయితే మోహన నేను తీసుకొచ్చేస్తానులే తనని అని చెప్పాడు. ఇంకా నా వర్క్స్ యాజ్ యూజువల్ నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా డిన్నర్ టైము, ఇంక ఇక్కడ మోహనాకి డిన్నర్ పెట్టిచ్చేస్తూ ఉన్నాను. తినేసి వెళ్ళి ఖుషిని తీసుకురావాలి అని చెప్పాడు. ఇంకా అందుకని తనకి పెట్టిచ్చేస్తున్నాను. ఉజ్వల్ నేను మళ్ళీ తిందాము అని చెప్పాము, ఆకలి లేదనమాట నాకు, లేట్గా తిన్నాను కదా అనేసని. ఇంక ఫైనలీ మోహన అయితే ఖుషిని కూడా తీసుకొని వచ్చి ఇంట్లో వదిలిపెట్టేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. తను వచ్చేసరికి టైం అప్పటికే 10 అనమాట. అప్పుడు వచ్చింది ఇంటికి, వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటూ హోంవర్క్ ఏదో ఉంటే రాసుకుంటూ ఉండిపోయిందంట. అందుకే బ్యాగ్ కూడా తీసుకెళ్ళింది చదువుకోవడానికి. ఇక్కడ మా జున్నోడు ఎగురుతున్నాడు చూసారా మా ఖుషితో. ఇంక ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. మా పిన్ని ఇచ్చి పంపించింది గోరింటాకు, పెట్టుకోమ్మా అనేసని, నాగమ్మ ఆమె పేరు, ఆమె ఇచ్చి పంపించింది. ఇది గుర్తుందా అండి, చిన్నప్పుడు మా డాడీ నాకు ఇలా కట్టేవాడు, గోరింటాకు పెట్టుకున్నప్పుడు అంతా అది బట్టలకి బెడ్షీట్లో బెడ్ మీద అంతా పూసేస్తాము నిద్రలో అనేసని ఇలా చేతికి కవర్ కట్టేసేవాడు అనమాట. నిద్రలో కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ అది చెరిగిపోకుండా. ఈరోజు అదే విధంగా ఖుషికి కట్టాను, ఎంత బాగా అనిపించిందో. మీలో
ఎంతమంది ఇలా కట్టుకున్నారు, ఇలా గుర్తుందా మీకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా సింపుల్గా హ్యాపీగా జరిగాయన్నమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.